సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేకున్నా ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్త నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. సార్ గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ ఇచ్చి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఒక శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టితే మాకు రావాలి కదండి. కేసు అయితే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి. సార్ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? మీకు ఎవిడెన్స్ ఇచ్చారు కదండి. సరే మాకు అది ఎఫ్ఐఆర్ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సీన్ తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా, మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో 2 years బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి? మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. చూడండి, ఆంధ్రస్ జనసేన ఇన్ఛార్జ్ అంట. చూడండి, పేడాడి రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నాడు. ఇవి కనిపించట్లేదా? వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని? ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా? మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది, మేము ఆడవాళ్ళం కాదా? మాకంటే మాకు పైన ఉండదా? మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టెక్కల్లో జనసేన నాయకులని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు, దాని మీద యాక్షన్ తీసుకోరా? అట్టాడు శ్రీధర్, ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి, ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్ మీకు అడుగుతున్నాను, అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించండి. మీ క్వశ్చన్స్, మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో పొందుపరచా. ఎవరు ఆరోపిస్తా? మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి? ఎవరు ఆరోపించారు? వాణి ఆరోపిస్తే మీకేం నొప్పి? వాణి మీద నేను యాక్షన్ తీసుకుంటాను, మీకేం ప్రాబ్లం? మధ్యలో మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ఊరుకో, మేము ఎంత వరకైనా వెళ్తాం దీనికి. మేము ఆడపిల్లలమే, హోమినిస్టర్ గా చెప్పారు కదా, ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని. ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని. ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు, వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో వీళ్ళు కూడా చెప్తారు, మాట్లాడండి. సిఏ గారికి గతంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు 4 నెలల క్రితం ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ అయితే వేశారు, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద చర్యలు తీసుకున్నారా లేదని అడగడానికి, అదేవిధంగా ఈ మధ్యన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41 ఇష్యూ చేసి అందరినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏమీ చేయలేక సూపర్ 6 అని సూపర్ మోసాలు అయిపోయినవి ఎక్కడైతే జనం దగ్గరికి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరిపోతుందని భయంతో మమ్మల్ని నియంత్రించే పనిగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి మీద సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేయాలని ఒక దీంతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. మీ చేతల్లో చూపించండి. మాటలు చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారిని అడగాలి. ఎందుకంటే ఆయన వల్లే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన్ని అడగదలుచుకున్నాం. మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ చేతల రూపంలో చేయండి. మీ జన సైనికులైతే ఇష్టం వచ్చినట్టు ఏమి అంటే చెప్పడానికి వీళ్ళైన మాటలతో ఈరోజు పోస్టర్లు పెట్టి మా ఎమ్మెల్సీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు. ఇదే న్యాయం. డిప్యూటీ సీఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పేవి ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా మేము ఉంటాం, మేము వాళ్ళకి సంరక్షిస్తామని చెప్తున్న మీరు ఈరోజు మా చెక్కల్లో డిఫరెంట్ కల్చర్ నడుస్తుంది. మీ కార్యకర్తలే, మీ జన సైనికులే, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి మా మీద పెడితే మరి మీరు అలాగా ఈ పోలీసు వారు కూడా ఏమి చూసి చూడనట్టు పోవడం, ఇది ఈరోజు మేము అందుకే ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మీరు నియంత్రించాలని చూస్తే ఇంకా ముందుకెళ్తాం తప్ప ఆగే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీకి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేని ఓట్ షేర్ ఉంది. మీరు ముగ్గురు, మేము ఒక్కలం, మా శక్తి మీకన్నా ఎక్కువ. మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా ముందుకెళ్తుంది కథ తప్ప అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పని, పరిపాలన చక్కగా చేయండి. మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు. మీరు చెప్పినవన్నీ చేసి మీరు నిబద్ధత చాటుకోవాలి తప్ప మమ్మల్ని నియంత్రించి మా కార్యకర్తల్ని అల్లరి చేయాలంటే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కల్ నియోజకవర్గంలో మేము ఆగేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.